40 kgs ఈట విసిరి మా అన్నయ్యని చంపిందని పోలీస్ చెప్తే నేను నమ్మలేకపోతున్నాను. ఎవడో ఒకడు డెఫినెట్ గా దానికి హెల్ప్ చేసి ఉంటాడు. వాడెవడు? పోలీసులు దాన్ని కనిపెడతారో లేదో నాకు అనవసరం. ఆ అమ్మాయిని దానికి హెల్ప్ చేసిన వాడిని కనిపెట్టి ఇదే ప్లేస్ లో వాళ్ళని పాష పెట్టకుండా వదిలిపెట్టిన సార్, అప్పుడే నా పగ చల్లారుతుంది. అయ్యో సారీ రేంజర్ సార్, ఏదో ఎమోషన్లో చేశాను, తప్పుగా అనుకోవద్దు. ఇదంతా నీకు అవసరమా? ఇలాగే అయ్యా పెద్ద ఆఫీసర్ మీరే అంగే చెప్పుకుంటే ఏంటి అంటే దేవుడా నేను బతికే పెద్ద ఆఫీసర్ మీరే అంగే చెప్పుకుంటే చెప్పుకుంటావేంట్రా? పెద్ద ఆఫీసర్ మీకే ఇంతనే దేవుడా. ఎలా డాక్టర్ ఇది? దిస్ ఇస్ క్లోజ్ టు ఇంపాసిబుల్. మనం ఒక పని చేద్దాం. ఈ స్కెల్టన్ డిఎన్ఏ శాంపుల్స్ తీసి నీ జెనెటికల్ ఆర్డర్తో జీన్ టెస్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఇది మ్యాచ్ అయితే దేర్ ఇస్ నో అదర్ గో. ఈ విషయం మీడియాకు తెలిసిందంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు దివ్య. వెంటాడి టార్చర్ పెట్టేస్తారు. రీసెర్చ్ పేరుతో దే విల్ క్రియేట్ హ్యూజ్ వర్కర్స్. నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండదు. దయచేసి ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బెటర్ టు కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అందరి అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేశాం సార్. ఈటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో ఏది మ్యాచ్ అవ్వలేదు సార్. ఆ ఫారినర్ ఏమయ్యాడో తెలియడం లేదు. ఆ ఊపి మొత్తం తవ్వారా లేక సగం మాత్రమే తవ్వి వదిలేశారా? మొత్తం తవ్వి చూసాం సార్, బాడీ లేదు. మరి ఆ ఫారినర్ బాడీ ఎక్కడయా? దీనికి తోడు అదే స్పాట్ లో డిఎస్పీ కూడా చనిపోయాడు. అడిగితే జీప్ మార్కులు కూడా లేవంటున్నారు. ఆ టైంలో టార్చ్ కూడా లేకుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడా? హోమ్ సెక్రటరీ, ప్రెస్, మీడియా ఎవరికి ఆన్సర్ చేయలేకపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారా మీరు? ఈ కేసు పెద్ద మిస్టరీలా తయారైంది. క్లూస్ టీమ్ హెల్ప్ తీసుకుని ఇంకోసారి ఇన్వెస్టిగేట్ చేయండి. వెళ్ళు. ఏమైంది దివ్య? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బాగా డిస్టర్బ్డ్గా ఉంటున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదన్నయ్య, చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతోంది. దానికి సంబంధించి 100 సంవత్సరాల ముందు చనిపోయిన ఒక అమ్మాయి గురించిన డీటెయిల్స్ని కలెక్ట్ చేయబోతున్నా. 100 సంవత్సరాల క్రితం బతికిన అమ్మాయా? అసలు ఎవరా అమ్మాయి? అయినా ఆ రికార్డ్స్ అన్ని నీకెలా దొరుకుతాయి? కష్టమే, బట్ తను నల్గొండ పక్కనే కూడా చనిపోయిందంట. సో అక్కడికి వెళ్ళి అక్కడున్న ముసలి వాళ్లతో తన గురించి అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని ట్రై చేయబోతున్నా. ఒకవేళ దొరికితే దీనికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నీకు చెప్తా. అప్పటి వరకు ఇంకేం అడగదు ప్లీజ్.